అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, ఈరోజు ఒక మంచి మాట చెప్పటానికే వచ్చానండి. రేపు మనకు పంచమి. పంచమి అనగానే మనకు గుర్తొచ్చేది వారాహి అమ్మ. వారాహి అమ్మ పంచమి రోజున చక్కగా మనం పూజించుకోవాలని వారాహి భక్తులైన ప్రతి ఒక్కరు కూడా ఆశపడుతూ ఎదురు చూస్తూ ఉంటారు. పంచమి వచ్చిందంటేనే ఆటోమేటిక్‌గా తెలియకుండా ఏదో ఒకటి చేయాలి అమ్మకి. సింపుల్‌గా చక్కగా ఒక దానిమ్మ పండైన నైవేద్యం పెట్టాలి, అమ్మవారికి ఒక దీపం పెట్టాలి, ఇలాగని చెప్పి వారాహి అమ్మని ఎవరైతే మొక్కుతూ కొలుస్తూ ఉంటారో తప్పకుండా ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి వారు. లేదా నార్మల్‌గా మీ యొక్క ఒక కోరిక తీరాలి, అది ఆరోగ్య సమస్యలు తీరిపోవాలన్నా, లేదా డబ్బులు ఎక్కువగా అప్పుల బాధ తీరిపోవాలన్నా, మరి ఏదైనా సరే ఇతర కోరికలున్నా కూడా రేపు పరగడుపున ఈ ఒక్క మాట చెప్పుకొని చూడండి. ఒకే ఒక్క మాట. ఈ ఒక్క మాటని ఒక 5 సార్లనేది మీరు రేపటి రోజున చెప్పుకున్నప్పుడు తర్వాత యాజ్ యూజువల్‌గా మీ పనులు చేసుకోవచ్చండి. ఒక 5 సార్లనేది పరగడుపున ఏమీ తినకుండా, నీళ్లు కూడా తాగకుండా ఈ ఒక్క మాట చెప్పుకున్నప్పుడు మీ కోరిక అమ్మ ముందనేది పెట్టినట్టే. ఎందువల్లంటే ఉదయాన్నే పొద్దున్నే కూడా మనం అమ్మని పరగడుపుతో మనం ఈ ఒక్క మాట చెప్పుకున్నప్పుడు ఆ తల్లి ఖచ్చితంగా ఎందుకు నా భక్తులు, నా బిడ్డలు నన్ను వేడుకుంటున్నారు, నా భక్తులకి ఏమి తీరని కష్టం వచ్చిందని అమ్మవారు మన వైపు తిరిగి చూస్తారు. ఖచ్చితంగా మన కోరిక తీరుస్తారు. పరగడుపున చాలామంది ఉదయాన్నే లేవగానే కాఫీ కానీ, టీ కానీ ఏదైనా వేడిగా తాగాలని అనిపిస్తూ ఉంటుంది. చాలామందికి ఆ అలవాటు కూడా ఉంటుంది. అందులో నేను ఒకదాన్ని. కానీ రేపొక్కరోజు పంచమి రోజు మాత్రమే రేపు పొద్దున ఏమీ తినకుండా, కాఫీ, టీ, నీళ్లు ఏమి కూడా తాగకుండా చక్కగా మీరు ఈ 5 సార్లు ఈ ఒక్క మాట అనేది చెప్పుకొని తర్వాత యాజ్ యూజువల్‌గా మీ పని అనేది చేసుకోండి. ఇక పరగడుపున ఏం మాట చెప్పుకోవాలి అంటే, ఆ మాట మనం చెప్పుకోవాల్సిన మాట ఏంటి అంటే, వార్తాలి. వార్తాలి అనే ఒక అమ్మవారి తిరునామం. అమ్మవారి తిరునామాన్ని ఈ వార్తాలి అనే పేరు చాలా శక్తి. ఆ వార్తాలి అనే ఆ ఒక్క సౌండ్‌లోనే మనకు చాలా పవర్ అనేది ఉంటుంది. ఆ వార్తాలి అనే ఒక్క మాటని 5 సార్లు పంచమి దేవత కదండీ! అందువల్ల 5 సార్లు అనేది చెప్పుకొని తర్వాత మీరు యాజ్ యూజువల్‌గా ఏ పనైనా చేసుకోండి. ఇక అమ్మవారి నా తిరునామం చేసేదానికి ఏదైనా నియమాలు ఉండాలా అని మీకు ఖచ్చితంగా డౌట్ వస్తుంది. అవి కూడా చెప్తానండి. ఏమీ లేదు, చక్కగా బ్రష్ చేసుకొని ఈ యొక్క మాట అనేది చెప్పుకోండి. మేము కొంచెం అంటుముట్టు తీట్లో ఉన్నాము అంటే ఏదైనా పీరియడ్స్ టైంలో ఉన్నాము, లేదా భార్యాభర్తలు ఇట్లాగా ఏదైనా ఉన్నాము అనుకున్నప్పుడు, అంటే కొంచెం శుభ్రంగా లేనప్పుడు చక్కగా స్నానం చేసేసి తర్వాత ఈ మాట చెప్పుకోండి. ఇక ఏ రూల్స్ అనేది ఇందుకు లేదు. పరగడుపున మనం ఈ మాట చెప్పుకోవాలి. ఎందుకంటే స్నానం ఎందుకు చేయమంటానంటే మనం ఆ తల్లికి ఒక విలువ ఇవ్వాలి కదా. అలా ఏమీ లేదు అంటే భార్యాభర్తలు మాకు అట్లాగా ఏమీ లేదండి, పీరియడ్స్ ఏమీ లేదు అనుకున్నప్పుడు మీరు చక్కగా బ్రష్ చేసి అమ్మవారి వార్తాలి అనే నామాన్ని ఒక 5 టైమ్స్ చెప్పుకొని యాజ్ యూజువల్‌గా మీ పనులు చేసుకోండి. లేదు అనుకున్నప్పుడు చక్కగా స్నానం చేసి ఆ తల్లికి మనం గౌరవం, మర్యాద, మన మనసాక్షిగా అబ్బా మనం ఏదో ఒక తృప్తిగా ఉంటుందన్నమాట స్నానం చేసి చెప్పుకున్నప్పుడు. కాబట్టి ఈ ఒక్క పని మాత్రం చేయండి. రేపటి రోజున చేసి చూడండి. మీ యొక్క కోరిక అనేది నెక్స్ట్ పంచమి లోపలే తప్పకుండా తీరుతుంది, లేదా 5 రోజుల్లోనే కూడా తప్పకుండా తీరుతుంది. ఎందువల్ల రేపే ఈ యొక్క నామాన్ని చెప్పాలి అని చెప్పానంటే, మనకు ఈరోజు నాగుల చవితి, రేపు పంచమి, రేపు ఎర్లీ మార్నింగ్ ఒక 3:30 వరకు కూడా మనకు ఈ నాగుల చవితి తిథి అనేది ఉంది. ఈ నాగుల చవితి పంచమి చేరితే నాగపంచమి అని కూడా అది ఒక దగ్గర వచ్చేస్తుంది. కాబట్టి మనకు ఒక పవర్ అనేది తప్పకుండా ఎర్లీ మార్నింగ్ ఉంటుందన్నమాట. కాబట్టి రేపు పొద్దున లేవగానే మీరు ఎన్ని గంటలకు లేస్తారు? 5 గంటలకు లేస్తారా? 6కి లేస్తారా? సండే కదండి, కొంతమంది లేటుగా 7 గంటలకు కూడా లేస్తూ ఉంటారు. ఎప్పుడు లేచినా కానీ లేవగానే ఏమీ తినకుండా చక్కగా బ్రష్ చేసుకొని ఈ మాట చెప్పుకోండి. కొంచెం అశుభ్రంగా ఉన్న వాళ్ళు స్నానం చేసేయండి.
ఇంతే చేయవలసింది. మీరు ఆ తల్లిని మనసులో ఏదైతే కోరుకొని చెప్పారో అది తప్పకుండా నెరవేరుతుంది. మీకు చాలా పాజిటివ్ అనేది కూడా ఉంటుందన్నమాట. తర్వాత అమ్మవారి పూజ చేసుకునే వాళ్ళు సాయంత్రం పూట చక్కగా చేసుకోండి. గుడికెళ్ళే వాళ్ళు గుడికెళ్ళొచ్చు. వారాహి గుడి దగ్గరలో ఉన్నవాళ్ళు అది మన ఇష్టం. రేపు పరగడుపును మాత్రం వార్తాలి అనే ఒక్క మాటని 5 సార్లు అనేది పోయి పరగడుపును చెప్పుకొని చూడండి. తర్వాత ఆ తల్లి మీకు ఎంత బాగా అనుగ్రహం ఇస్తుందో, ఎంత పాజిటివిటీ అనేది మీ లైఫ్లో చేరుతుందో మీ కళ్ళారా మీరే చూస్తారు. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.